అవసరమైతే నేను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతాను, నేను దరిద్రం వదిలిపోతుంది అన్నాడు సార్. నిన్న ఆ వాయిస్ రికార్డ్స్ అంతా నేను వాయిస్ రికార్డ్ చేశా. స్టేషన్కి నిన్న ఇది వచ్చిన తర్వాత కేసుకి మేము కేసు ఫైల్ చేశాను సార్. నేను నిన్న రమేష్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను, దానికి కేసు ఫైల్ చేశాను. ఫైల్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఏం మాట్లాడలేదు. నేను ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత, నన్ను చూసి నా బాధలు చూస్తున్నారు గత 3-4 సంవత్సరాలుగా. వచ్చేయమ్మా ఇంటికి 100 ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాయంటే మళ్ళీ బాబుని దూరం చేయడం ఇష్టం లేదు, తండ్రికి పిల్లల్ని దూరం చేయకూడదని నేను అట్లాగే ఉండిపోయాను సార్. పిల్లలు కూడా మనం ఎక్కడికి వెళ్ళదు, మనం తప్పు చేయలేదు, మనం ఈ ఇంట్లోనే ఉందామని చెప్పి వాళ్ళు అంతే అన్నారు. మేము అట్లాగే ఉన్నాం సార్ అదే ఇంట్లో. అయితే నిన్న కొట్టాడని చెప్పి నేను క్యాష్ ఫైల్ చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు సాయంత్రం, మా అన్నయ్య మా వాళ్ళు అందరూ వచ్చారు. వస్తే వాళ్ళు నా కాళ్ళు నడవలేని తనని చూసి, రైలుపేటలో మా పిన్ని గారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉంది కానీ అమ్మ ఈ ఇంట్లో నిన్నే ఉండొద్దు అంటున్నాడు. ఇంక ఇప్పుడు మేము తోడుగా ఉంటే కనుక మమ్మల్ని కూడా నా ఇంటికి